మీకు కొంచెం కూడా లుక్ మ్యాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మోడల్స్ ని చూసే ఉంటారు. వాళ్ళ ఫేషియల్ సిమెట్రీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే వాళ్ళు ఎవరినైనా వాళ్ళ వైపుకు అట్రాక్ట్ చేయగలుగుతారు, వారిని మ్యానుపులేట్ కూడా చేయగలుగుతారు. అలాగే వారు ఎవరినైనా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు ఆడించగలుగుతారు. వీళ్ళ ఇంత పర్ఫెక్ట్ ఫేషియల్ సిమెట్రీకి అలాగే వీళ్ళ హంటర్ ఐస్ కి కారణం ఒకటే, ఒక పర్ఫెక్ట్ జోలైన్ అయితే అందరికీ ఉంటుంది, కానీ అందరి షేప్ వేరే ఉంటుంది. మీ జోలైన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మీ ఫేస్ కూడా అంతే సిమెట్రికల్ గా కనిపిస్తుంది. మీ దగ్గర జోలైన్ ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే మన ఈ వీడియోలో నేను చెప్తాను మీరు ఎలా షార్ప్ జోలైన్ ని అచీవ్ చేయవచ్చో. ఒకవేళ మీకు బియర్డ్ వస్తే దాన్ని ట్రిమ్ చేసి అండ్ అలాగే దాన్ని స్టైల్ చేసి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ని, ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ని ఇవ్వచ్చు. ఇలాంటి వెల్ గ్రూమింగ్ విషయాలు చాలా ఇంపార్టెంట్. అలాగే గర్ల్స్ దీన్ని ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. చాలా అట్రాక్టివ్ విషయం ఇంకొకటి ఉంది, అది మీ ఫేస్ ని జోలైన్ లేకుండా కూడా emotional damage. ఇది మీకు మోడల్స్ లాంటి లుక్స్ ని ఇచ్చే సత్తా దీనిలో ఉంది. ట్రస్ట్ మీ, గర్ల్స్ ఎక్కువగా చూసేది ఇదే, మీ ఐస్ ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో. ఒకవేళ మీ ఐస్ అట్రాక్టివ్ గా ఉంటే డెఫినెట్లీ మీ ఫేస్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ ఆ అట్రాక్టివ్ ఐస్ పేరు ఏమిటంటే దాని పేరే ఆల్మండ్ ఐస్. కానీ ఆల్మండ్ ఐస్ కన్నా చాలా అట్రాక్టివ్ ఐస్ పేరు హంటర్ ఐస్ బేసికల్ గా ఒక డీప్ సెట్ ఐస్. అవి కాన్ఫిడెన్స్ ని అండ్ ఇంటెన్సిటీని చూపిస్తాయి. ఇవి మీకు కొంచెం కాంప్లెక్స్ గా అనిపించవచ్చు. హంటర్ ఐస్ ని అచీవ్ చేసుకునే బెస్ట్ వే ఏమిటంటే మీ మ్యాక్సిల్లా మజిల్ డెవలప్ చేయడం వల్ల మీ ఫేస్ లోని ఐ ఏరియా పైకి లేవడం స్టార్ట్ అవుతుంది. దీని వలన మీ ఐస్ లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. దీని వల్ల మనకి హంటర్ ఐస్ లుక్స్ వస్తుంది. మ్యాక్సిల్లా మజిల్ ని డెవలప్ చేసే బెస్ట్ మార్గం మూవింగ్ ఒక టైం టేకింగ్ ప్రాసెస్, కానీ దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి అండ్ వీటితో మీరు హంటర్ ఐస్ ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. కానీ ఈ విషయాలన్నీ నేను నా వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.